ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుగా వాక్యం కొరకు మీలో ప్రేరేపణ కలిగిన ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ దేవానికి వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఆరాధనలో తోడుగా ఉన్నానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దాసుడు వాక్యం చెప్పబోతున్నగా తోడుగా ఉండి మా దీన దాసుడిని మీరు బలపరచండి. నీ ఆత్మతో శక్తితో నింపు, నీ వాక్శక్తిని విడుదల చేయండి తండ్రి. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు తండ్రి. దురాత్మలను దూరపరిచావు, రోగాలను స్వస్థపరిచావు తండ్రి. ఇంకా అనేకులను తండ్రి అయ్యా వాడు ముత్తాలను చూస్తున్నాడు దేవా. వీటిని దేవుని స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఇంతవరకు గతించినటువంటి శుక్రవారం ఉపవాస కూడిక నుండి ఉపవాస కూడిక వరకు దేవుడు ఆయన ఉచితమైన కృప చేత మనందరిని బలపరిచి ఆయన పరిశుద్ధాత్మ రెక్కల నీడలో భద్రపరుచుకొని మనం చేస్తున్న పనుల్లో, వెళుతూ వస్తున్న ప్రయాణాలలో, వాహనాల చుట్టూ దేవుడు తన అగ్ని కంచి వేసి, రక్తపు కంచి వేసి క్షేమాన్నిచ్చి ఈ రోజున మరొకసారి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించి కృపను, యోగ్యతను మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మాథ్యూస్ అన్న చెప్తే విన్నా. ఆయన కూడా ఒక యూట్యూబ్లో చూస్తా ఉంటే తనకు కన్నీరు వచ్చిందంట సన్నివేశం. ఒక సినీ యాక్టర్, మంచి సౌందర్యవంతుడు, తన యవనప్రాయంలో మంచి టాలెంట్ కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు, అన్ని సౌకర్యంగా ఉన్నాయి. ఒక దినాన తనకు ఒక పరిశుద్ధ గ్రంథం దొరికింది. ఎవరో ఇచ్చారు, పాత నిబంధన గ్రంథం ఇచ్చారు, నూతన నిబంధన గ్రంథం ఇచ్చారు తెలియదు కానీ, లేదా రెండు కలిపినటువంటి గ్రంథం ఇచ్చారు తెలియదు కానీ, పరిశుద్ధ గ్రంథం తన చేతికి వచ్చింది. అన్యుడు, దేవుడు అంటే తెలియదు. కానీ ఆ బైబిల్ తీసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చదువుతుంటే తనకు ఒక మాట తారసపడింది. అన్ని చదువుతున్నప్పుడు తనకి ఏం అనిపించలేదు కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నప్పుడు తనకు ఒక మాట తన మనసులో మెదిలిందనమాట, హత్తుకుంది. ఆ మాట ఏంటంటే, ఒకడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిమని దేవుడు చెప్పాడు. ఆ మాట చెప్పుడు నిజంగా క్రైస్తవులలో ఆ లక్షణాలు ఉన్నాయా? నిజంగా క్రైస్తవుడు అనేవాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారా అని తన మనసుకు కలిగింది. కాలేజీ దినాలలో సరేనని చెప్పేసి కాలేజీకి వెళ్ళాడు.
కాలేజీకి వెళ్ళిన ఒక క్రైస్తవుడిని, అంటే దేవునిని ఆరాధించే ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి చంప మీద కొట్టాడు. బాగా చురుకు అనిపించింది. ఇక లేచి అతను 2 చెంపలు వాయించేశాడు. హల్లెలూయా. 2 చెంపలు వాయించేసరికి ఆ సహోదరుడు ఇంకేం మాట్లాడలా. తమ్ముడా, నాదే తప్పైంది, క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అదే కాలేజీలో ఉన్నటువంటి 2 క్రైస్తవ స్త్రీలను చూశాడు. ఒక క్రైస్తవ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అంటే యవన బిడ్డ దగ్గరికి వెళ్ళి, నాతో సినిమాకు వస్తావా అని అడిగాడు. ఆల్రెడీ కాలేజీలో మంచి సౌందర్యవంతుడు, మంచి ధనం కలిగిన వాడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఈ యవనస్తుడు. ఈ యవనస్తుడు అంటే అనేకమైన యవన బిడలో స్త్రీలు పిలిస్తే సారు పరిగెత్తుతారు అన్నట్టుగా ఆ కాలేజీలో ఉండేదంట. అయితే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఆ యవన బిడ్డ దగ్గరికి వెళ్ళి, సినిమాకి వెళదాం వస్తావంటే, ఎప్పుడు వెళ్దామని ఆతృతగా, అసలు నువ్వు పిలవటమే లేటు, నేనైతే ఇప్పుడే రెడీ అన్నదంట ఆ యవన బిడ్డ. సరేనని చెప్పేసి, అమ్మ వస్తావు కదా అన్నాడు. వస్తాను అంది. సరే నేను చెప్తాను ఎప్పుడు వచ్చేదని మరలా 2వ క్రైస్తవ సహోదరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ స్త్రీతో కూడా, ఆ యవన బిడ్డతో కూడా, నాతో సరదాగా పార్కు వస్తావా అని అడిగాడు. అంటే వస్తానయ్యా గొంతులేసింది. వీళ్ళెవరంట? క్రిస్టియన్స్, క్రైస్తవ స్త్రీలు. ఆల్రెడీ ఒక యవనస్తుడి దగ్గరికి పోయి 1 చెంప కొడితే వాడు 2 చెంపలు వాయించాడు. అప్పుడు అర్థమైంది, వీడు క్రైస్తవుడే గాని వీడిలో ఎవరు లేరు, క్రీస్తు లేడు. 2 స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు క్రైస్తవులే గాని క్రైస్తవుకి సంబంధించినటువంటి, దేవుని సంబంధించినటువంటి లక్షణాలు వాళ్ళిద్దరిలో లేవు. ఒక హైందవ స్త్రీల దగ్గరికి వెళ్ళాడు, యవన స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు కూడా ఈ అబ్బాయి అంటే ఇష్టమే. కానీ ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి అంది, నీతో రావడం నాకు ఇష్టమే కానీ నా తల్లిదండ్రులు ఊరుకోరు, నన్ను చంపేస్తారు, అందువల్ల నేను రాను. ఇంకొక హైందవ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళి, నాతో సినిమాకి వస్తావా అని అడిగాడు. అడిగితే, నీతో రావటం నాకు ఇష్టమే కానీ నా తల్లిదండ్రులు ఒప్పుకోరు. వీళ్ళేమో క్రిస్టియన్స్ అనబడి ఈ స్త్రీలేమో వస్తామని గంతులేశారు. మీ తల్లిదండ్రులు అడిగితే ఏం చెప్తారంటే, ఏదో చెప్తాంలే అని అన్నారు. కానీ వాళ్ళు మాత్రం రాము అన్నారు. వస్తామన్నారు కానీ తల్లిదండ్రులను బట్టి మేము రాము అన్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆ బైబిల్ని అక్కడే ఆ కాలేజీలోనే వాళ్ళందరిని సమకూర్చి బైబిల్ 2 ముక్కలుగా చించేసి తగలబెట్టేసాడు. వీళ్ళు పేరుకే క్రైస్తవులు కానీ వీళ్ళు ఆచరణ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇది బైబిల్లో రాయబడింది సత్యమే, కానీ ఈ ప్రపంచంలో ఎవడు కూడా దీనిని ఆచరించేవాడు లేడు అని నిశ్చయించుకున్నాడు. యేసు ప్రభు పేరెత్తితేనేక ఆ మనిషి, ఆ కుర్రోడు భయంకరమైన కోపం వస్తుంది. సరైన కొన్ని దినాలు గడిచాయి. కొన్ని దినాలు గడిచిన తర్వాత తన మనసులో పొనుకున్నప్పుడు ఒక అందమైన స్త్రీ తెల్లని వస్త్రాలు వేసుకొని తనకు తారసపడింది. పదే 4-5 సార్లు అట్లా కనబడితే నిజంగా తన మనసులో అనుకున్నాడు, ఈ స్త్రీ నిజంగా ఉంటే ఈమెను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సరేనని చెప్పి ఒక రోజున ఒక దినాన అట్లాగా ప్రయాణం వెళతా ఉన్నప్పుడు నిజంగా ఎవరైతే తన కళ్ళలోకి వచ్చిందో
ఆ యవన స్త్రీయే తనకు తారసపడింది. హల్లెలూయా. నిజంగా జరిగింది, రియల్గా జరిగింది ఇది. ఆ యవన బిడ్డే తనకు తారసపడింది. నిజంగా నేను కల్లో చూసింది ఆమె ఈమెనే కదా అనుకున్నాడు. ఆమె వెళతా ఉంటే ఆమె వెంబటే ఫాలో అయ్యాడు. ఫాలో వెళ్తే ఎక్కడికి వెళ్ళాడు? ఆమె ఎవరు బిడ్డ అంటే దేవుని సేవకురాలు, సేవకుడి యొక్క కుమార్తె. హల్లెలూయా. డైరెక్ట్గా వెళ్ళాడు. ఎందుకంటే మంచి సౌందర్యవంతుడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, డబ్బున్నోడు, పేరు ప్రఖ్యాత కలిగిన వాడు. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇక అనవసరమైన మాటలు అనకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. గత 4 రోజుల నుంచి నా కళ్ళలో వస్తున్న ఒక ఆమె, ఈ అమ్మాయి, ఈరోజు నేను కళ్ళారా చూశాను, ఈమెను నేను పెళ్లి చేసుకుంటా, మీరు ఇస్తారా అని అడిగాడు. చూడటానికి బాగున్నాడు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినవాడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, సౌందర్యవంతుడు అనుకున్నారు. ఇస్తామనుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక 3వ రోజు ఉంటుంది కదండి, ఆ రోజున ఒక కండిషన్ పెట్టాడు. ఏమనంటే, నువ్వు నేను సంతోషంగా ఉండాలంటే, నువ్వు నీకు నాకు కలతలు లేకుండా ఉండాలంటే, మన దాంపత్య జీవితం చిరకాలం నువ్వు నేను చనిపోయేంత వరకు బాగుండాలంటే, యేసు ప్రభు అనే మాట ఎత్తితే మాత్రం నీకు నాకు విడాకులైనా జరిగితే ఏదైనా జరగవచ్చు. యేసు ప్రభు చర్చికి వెళ్తాను, యేసు ప్రభు అనే మాట అంటే మాత్రం నేను ఊరుకోను అన్నాడు. సరేనని చెప్పేసి ఒప్పేసుకుంది ఆ సహోదరి. కొద్ది దినాలు గడిచాయి, కొన్ని సంవత్సరాలు గడిచాయి. గడిచిన తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు. ఉద్యోగరీత్యా క్యారేజీకి, ఆ సహోదరి క్యారేజీకి అన్నం పెట్టింది. క్యారేజీ తీసుకున్నాడు, కారులో పెట్టుకున్నాడు. ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు వాళ్ళున్న ప్రాంతంలోనే భక్త సింగ్ గారు, అలా హెబ్రోను సహవాసం దైవజనులు భక్త సింగ్ గారు, వీళ్ళు ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు. ఎవరు? ఈ సేవకుడు కానీ ఈ సహోదరి కానీ ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు, అయ్యా ఈ రోజున మన గ్రామంలోకి నేను బాప్తీసం పొందుకున్నటువంటి దైవజనుడు వస్తున్నాడు, సాయంత్రం నువ్వు పెందల కాడ వస్తే మనిద్దరం కలిసి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని ఒక మాట అంది. ఆ కారులో ఎక్కుతున్నవాడు ఆ మాట అనేసరికి ఒకే ఒక్క తన్ను తన్నాడు. అల్లంత దూరాన గోడకి పోయి ఆంతున కరుసుకొని బ్లడ్ అంతా కారుతుంది. పొట్టలో తన్నాడు. ఆ ఊపుని వెళ్ళి గోడకు తగులుకుంది, బలంగా తగిలింది. ఇక తల నుండి రక్తస్రావం అవుతుంది. ఈ లోపున ఆ సహోదరి యొక్క అత్త చూడండి, ఆమె త్వరగా వచ్చేసింది. అప్పటికి ఆ సహోదరి యొక్క ప్రవర్తన బట్టి గయాళ గంప అంట అత్త గయాళి గంప అంట. అయితే ఆ సహోదరి యొక్క ప్రవర్తనను బట్టి దేవుని నమ్ముకోలేదు, కానీ ఈ సహోదరి మీద ప్రేమ కలిగింది. హల్లెలూయా. ఎంత తిట్టినా, ఎంత దూషించినా, ఎంత అవమానించినా, ఎంత నీచంగా మాట్లాడినా కానీ ప్రతి విషయంలో అత్తకు లోబడి, ఎప్పుడైతే అలా ఉంటుందో అత్త మనసు కరిగిపోయింది. ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలిందో త్వరగా వచ్చింది. అమ్మా ఏమైంది నీకు అని అంటే, అత్తమ్మ ఏమి లేదులే, కళ్ళు తిరిగి కింద పడిపోయాను, తల దెబ్బ తగిలి. భర్త కొట్టాడని చెప్పట్లా, కళ్ళు తిరిగి పడిపోయాను, తలకు తగిలింది, రక్తస్రావం అయిందని కట్టుకట్టుకుంది. అర్థదారిన అత్త వెళ్ళిపోయింది. కానీ ఒక మాట చెప్పింది ఆ సహోదరి, సాయంత్రం నువ్వు పెందలకాడ వస్తావు, మనిద్దరం కలిసి దైవజనుడి దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేయించుకుంటాం, ఒకటే మాట. సరేనని చెప్పి కారు స్టార్ట్ చేశాడు. బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళతా ఉంటే తన మనసులో మెదులుతా ఉన్నాయి. అప్పుడు అనుకున్నాడు కదా, ఒక చెంప కొడితే ఈ 2 చెంపలు వాయించాడు కదా.
ఇద్దరు స్త్రీల దగ్గరికి వెళ్తే సినిమాకి వస్తామంటే పరిగెత్తా ఉన్నారు కదా. కానీ వాళ్ళ విషయంలో దేవుని చిత్తం నెరవేరలేదు. కానీ నా భార్య నేను తనతో ఎదురు మాట్లాడలేదు. హల్లెలూయా. నా తల్లిని ఎంత హింసించినా కానీ నా తల్లి మనసు గెలుచుకుంది. చివరికి నేను కొట్టినా కానీ ఆ విషయం కూడా మా అమ్మకు చెప్పకుండా తన మనసులోనే దాచుకుంది. నా భార్య ఏ తప్పు చేయలేదు కదా అనుకున్నాడు. ఆ మనసు మెదులుతా ఉంది. నేను వాళ్ళలో చూడలేదు కానీ నిజంగా యేసయ్య ప్రేమ, యేసయ్య క్వాలిటీస్ నా భార్యలో ఉన్నాయి కదా అనుకున్నాడు. హల్లెలూయా. వెళ్ళాడు, త్వరగా ఆఫీస్ ముగించుకున్నాడు, వచ్చేసాడు. ఇద్దరు కలిసి ప్రభు సన్నిధికి వెళ్ళారు. హల్లెలూయా. దైవ సన్నిధికి వెళ్ళారు. అంటే మన ప్రవర్తన అనేది చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం, చాలా మంది జీవితాలలో సంసారాలు పాడైపోవడానికి గల కారణం కేవలం ఏంటంటే స్త్రీ అయితే భర్తకు ఎదురు మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎదురు మాట్లాడితే ఇతను ఆల్రెడీ ఒక 100 డిగ్రీల మీద ఉంటాడు. భర్త వచ్చినప్పుడు, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, నీ సత్ప్రవర్తనను బట్టి పురుషుడు వాక్యము లేకుండానే మారు మనసు పొందుతాడంట. హల్లెలూయా. సత్ప్రవర్తన బట్టి పురుషుడు వాక్యం లేకుండానే మారు మనసు పొందుతాడు. స్త్రీలకు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం దేవుడిచ్చాడు. మీరు ఏ ప్రాంతంలో చూడండి, ఎన్ని సంఘాలు మీరు చూడండి, పురుషుల సంఖ్య చూడండి, స్త్రీల సంఖ్య చూడండి. ఆ రోజు యేసు ప్రభువును 3వ దినాన కనుగొంద కూడా స్త్రీయే. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రవర్తనను బట్టే నీ కుటుంబం కట్టబడింది. హల్లెలూయా. నీ సత్ప్రవర్తన బట్టే నీ కుటుంబం బాగుపడింది. నిన్ను బట్టే అప్పులు పాలు కాకుండా ఉంటారు. జాగ్రత్త. నీ మీద కోపం ఉందనుకో, పోయి ఏం చేస్తాడు? అయ్యగారికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోతే ఏం చేస్తాడు? వేస్తాడుగా. ప్రశాంతత లేకపోతే వేస్తాడు. క్వార్టర్ అనుకోండి వెళ్తాడు. మరి 90 క్వార్టర్ అంశం అయ్యా నాకు తెలియదు. ఫుల్లో మరి ఆడపోయి అంశం అంటాడు, 90 అంటాడు, క్వార్టర్ అంటాడు, ఎంత అంటాడు తెలియదు. కానీ వేసుకుంటాడు. వేసుకొని ఇంకా బాధ ఎక్కువైద్ది, ఇంకొక 90 పడేస్తాడు. మొత్తం ఒక 2000 కాజేస్తాడు. ఈయనకి వచ్చేది ఎంత? 1000 రూపాయలు. రోజంతా సంపాదిస్తే వచ్చేది ఎంత? 1000 రూపాయలు. కానీ ఆడకపోయి ఎంత పెట్టాడు? 2000 పెట్టాడు. అంటే ఇంకా 2-3 పిలుస్తాడు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటో తెలిసిన, కుటుంబం అప్పుల పాలైపోద్ది. ఆ తాగిన అలవాటు కలిగిన వాడు మరలా ఏం చేస్తాడు? ఇంట్లో డబ్బులుంటే డబ్బులు కాజేస్తాడు, కమ్మలుంటే కమ్మలు పెడతాడు, పట్టీలుంటే పట్టీలు పెడతాడు, నల్ల పూసల దండ ఉంటే నల్ల పూసల దండ పెడతాడు, చివరికి ఇల్లు కూడా తాకట్టు పెడతాడు. ఎందుకు అప్పులు పాలవుతారంటే ఇదే కారణం. కారణం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ వాళ్ళకి శ్రేష్టమైనటువంటి దేవుడు అభిషేకం ఇచ్చాడు వాళ్ళకి. నా ప్రియ దేవుని పిల్లలారా, కుటుంబాన్ని కట్టాలన్నా మీరే, కోల్చాలన్నా కూడా మీరేంటి? మీరు కాదు, ఆడోళ్ళు అక్కడోళ్ళు. కట్టాలన్నా మీరే, కోల్చాలన్నా మీరే. మా లాజరసాయి గారు చెప్తాడు, ఆయన అనుభవపూర్వకంగా చెప్తాడు. భర్త అంట పొద్దున్నే పోతాడంట, సాయంత్రానికి బాగా అలిసిపోయి వస్తాడు.
అలసిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళ నీళ్ళు ఇస్తారు. అప్పుడు పాత ఆచారం, మన పెద్దోళ్ళు రాంగల్నే నీళ్ళు ఇస్తారు. నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కాయి అంటారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు ఇస్తారు. మంచినీళ్ళు ఇచ్చి తాగుతారు. తాగిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతం కూర్చుంటాడా. కూర్చున్న తర్వాత ఏదన్నా ఇంట్లో తినుబండారాలు ఏదో ఉంటే తీసుకొచ్చి ఇస్తే ప్రశాంతంగా తింటాడు, కూర్చుంటాడు. లేదంటే ఆకలి అవుతుంటే ఒక ముద్ద అన్నం పెడితే తింటాడు, ప్రశాంతంగా ఉంటాడు. మనవాళ్ళు అలా కాదంట. అసలు ఇంటికి ఎదురు రాగలనే పిల్లల మీద కయ్యి లేగుతుందంట. మీ నాన్న అట్ట చేసాడు, అందువల్ల ఈ కుటుంబం ఇట్ట అయిపోయింది, సంసారం ఇట్ట అయిపోయింది, మీ నాన్న కారణం అని ఆయన ఇక్కడికి రాకముందే అక్కడ నుంచి సౌండ్ సిస్టమ్ బయటకు వస్తూ ఉంటుంది. రావడంతోనే ఆయన నీళ్లు లేవు, లేదు, ఇంక ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చీర తెమ్మంటే తేలేదు. కమ్మలు చేపిస్తానన్నావు, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తాయి. కమ్మలు చేపిస్తానన్నావు, అది మర్చిపోయావు. రాత్రి చికెన్ తెమ్మనా, తెచ్చావా? లేదు. ఏది చెప్పినా నువ్వు శాంతం చేయవు అంటాడు. పాపం అప్పుడు అలసిపోయి ఉంటాడు, బాగా ఆకలి మీద ఉంటాడు, చెమట బట్టి ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, చీకుగా ఉంటుంది. ఇక మూల మీద ఉన్నటువంటి గొడ్డలో రొయ్యలు ఏమంటారు, రోకల బండ. ఈ అనుభవం ఏడ నుంచి వచ్చిందంటే లాజర్ అన్న చెబితే కాదు, స్వయంగా మా ఇంట్లోనే చూశాను నేను. మా అమ్మను రోకల బండతో కొట్టేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లోకి రావడంతోనే నాకు చీరిస్తానన్నావు, కమ్మలు పెడతానన్నావు, పట్టీలు చేపిస్తానన్నావు, ఉంగరాలు పెడతానన్నావు. ఇవన్నీ కాదు, ఇంట్లోకి రావడంతోనే చక్కగా ఆయన్ని మంచినీళ్ళు ఇచ్చి కావలసిన అన్నం ఏదో తినుబండారాలు పెట్టి కూర్చోబెట్టి ప్రశాంతంగా ఫ్రీ అయిపోతాడు. ఇక ఆ ఫ్రీ అయిపోయిన తర్వాత నువ్వు, అయ్యా మరి ఇంట్లో సరుకులు ఏమి లేవు, మరి ఎట్లా అంటే, ఇదిగో 500 తీసుకెళ్ళి తెచ్చుకోపో, పట్టీలయ్యా, వచ్చే వారాలు చేపిస్తాలే, కమ్మలయ్యా, ఆ డోకరా గూపు వచ్చిందిగా అప్పుడు చేపిస్తాలే అని అప్పుడు నిమ్మళంగా మీకు ఏది కావాలంటే అది. ఎందుకంటే కుటుంబాలు క్షేమంగా సక్రంగా కట్టబడాలి అంటే కేవలం ఒక్క స్త్రీలోనే ఉంది. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవాలన్నా కానీ స్త్రీలోనే ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, నేను తీసుకున్న అంశం వేరు, కానీ ఎటో వెళ్ళిపోతుంది. ఆ రోజునటువంటి అవ్వ ఆదాములు ఉన్నారు చూడండి. అవ్వ మన పితరురాలు, ఆది పితరురాలు అన్నమాట. ఆమె గనక ఆ రోజున పండు తినకపోతే ఈ రోజున మీకు ప్రసవ వేదన పని లేదు. అసలు సావే లేదు మనిషికి శరీరానికి సావు లేదే కాదు. ఆ రోజున ఆ పండు తినడం బట్టి ఈ రోజున స్త్రీకి, పురుషుడికి అందరికీ లెక్క పెట్టి వరుసను లెక్క తెలుస్తాడు దేవుడు. లెక్క పెట్టి వరుసన లెక్క తేలుస్తున్నాడు. ఈ లెక్క తేల్చేటప్పుడు బాధలు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిగారు చేసినటువంటి ఒక పెను ప్రమాదం కోట్ల మంది అనుభవిస్తున్నారు ఈరోజు. తల్లిగారు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, కేవలం పండే. ఏం పండు అది? మేడి పండ.
మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలం అది. రమ్యంగా ఉందంట, మధురంగా ఉందంట, తేనె పూసినట్టుందంట, చూడ్డానికే చాలా చక్కగా ఉందంట. దాన్ని చూడంగానే తల్లిగారు ఫ్లాట్ అయిపోయింది. దాని తోడు కొద్దిగా ఎగేసింది అనమాట. అపవాది సర్ప రూపంలో వచ్చింది. సర్పం మాట విన్నది కనుక అన్ని సర్పపు పోలికలే, అన్ని సర్పపు పోలికలే. నిజమా కదా అక్క? అన్ని మమ్మల్ని అంటావేందయ్యా, మీదేం తప్పు లేదా అంటే, ముందు మీది తర్వాత మాది. అందుకనేగా ముందు అవ్వగా చేసింది, తర్వాత ఆదాం చేశాడు. సర్పం యొక్క లక్షణాలు ఉండడానికి గల కారణం, మెయిన్ కారణం చెప్పనా, స్త్రీని వెనక పార్శ్వం కనుక మనం చూస్తే జడలు తరకు చూడండి. జడలిన తర్వాత ఇది పడిగ అన్నమాట. ఇది కింద కనుక చూస్తే తోక. మీరు గమనించి చూడండి, నేను అన్నాన్ని కాదు, మీరు గమనించి చూడండి. జడలు కొన్న తర్వాత వెనక పార్శ్వం చూడండి. అందుకనే చాలా మంది మన పెంతుకొస్త అనుభవాలు గల స్త్రీలు జడలు వేసుకోరు, రింగ్ ఇట్లా చుట్టేసుకుంటారు, ముడేసుకుంటారు. జడేసుకుంటే ఎట్లా ఉంటుంది మీరు గమనించి చూడండి. నేను అన్నానని కాదు, మీరు గమనించి చూడండి. అందువల్ల ఏ పాము అయితే ఏదైతే మిమ్మల్ని మోసపరిచిందో అయ్యే అలవాట్లు వచ్చేసాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని పిల్లలారా, సరే ఇది ఇంతవరకు నేనేది సబ్జెక్ట్ దీన్ని ప్రిపేర్ కాలేదు, ఒక్కరో చిన్న ఇంట్రడక్షన్ అది. హల్లెలూయా. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు ఏ నీడలో ఉన్నావు, నువ్వు ఏ నీడలో ఉన్నావు. ఏ నీడ కావాలి మనకి? నీడ ఉంటుంది. గర్భంలో ఉన్న శిశువు తల్లి నీడలో ఉంటుంది, అవునా? ఆత్మ దేహము నీడలో ఉంటుంది. ఎండైనా వానైనా మనం ఎక్కడ ఉంటాం? ఇంటిలో కానీ చెట్టులో కానీ చెట్టు నీడను ఉంటాం. ఎండ వచ్చినప్పుడైనా వాన వచ్చినప్పుడైనా చెట్టు నీడను ఉంటాం. కానీ మనకు 4 నీడలు ఉన్నాయి. ఈ 4 నీడలు ఏంటంటే, మొట్టమొదటిది ముళ్ళ పొద నీడ. ముళ్ళ పొద నీడ చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9:15. రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా చాలు. మొట్టమొదటిది ముళ్ళ పొద నీడ. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది, చెట్లన్నీ కలిసి అంట, హల్లెలూయా, చెట్లన్నీ కలిసి ఒక మనవి చేసుకున్నాయి అంట. ముళ్ళ పొద దగ్గరికి వచ్చి ఆ ముళ్ళ పొదతో ఈ చెట్లన్నీ చెబుతున్నాయి అంట, నిన్ను రాజుగా చేసుకుంటాము అని. అంతేనా చెప్పింది? ఈ చెట్లన్నీ కలిసి ముళ్ళ పొద దగ్గరికి వచ్చి మనవి చేసేయంట. ఏమని? నా నీడను ఆశ్రయించుడి. ముళ్ళ పొద దగ్గర మనవి చేయగా, రండి నా నీడను ఆశ్రయించుడి అన్నదంట. అంటే ఈ ముళ్ళ పొద యొక్క నీడ, నువ్వు ఏ నీడలో ఉంటావో ఆ నీడ ఏమిటంటే శరీరేచ్ఛలు. రెండవదిగా ఆకర్షణీయంగా ఉంటుంది. 3 కోరికల నీడ అంటది. హల్లెలూయా. శరీరేచ్ఛలు నెరవేర్చుకునే నీడ అంటది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది
సైతాను కింద నీడ. హల్లెలూయా. అర్థమవుతుంది ఏమన్నా? ముళ్ళ పొద నీడ. ఈ ముళ్ళ పొద కిందంట, ఈ ముళ్ళ పొద అనేది ఒక సైతాను సంబంధి. హల్లెలూయా. ఈ ముళ్ళ పొద అనేది ఒక సైతాను సంబంధి, అపవాది సంబంధి. ఈ అపవాది సంబంధి ఆ నీడను గనక మనం ఉంటే, ఆ నీడలో ఉండే వాళ్ళకి శరీర కోరికలు ఉంటాయి, ఆ నీడలో ఉంటే శరీరేచ్ఛలు ఉంటాయి, ఆ నీడలో ఉంటే మనకి లోక సంబంధమైన కోరికలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన కోరికలను నెరవేర్చుకునే వాళ్ళే ఈ లోక సంబంధమైనటువంటి శరీరేచ్ఛలు నెరవేర్చుకునే వాళ్ళే ముళ్ళ పొద నీడ కింద ఉంటారు. హల్లెలూయా. ఈ ముళ్ళ పొద నీడ కింద ఉండేవాళ్ళు ఈ లోకానుసారమైనటువంటి ఈ శరీరేచ్ఛలను కానీ, ఈ కోరికలను కానీ, అపవాది సంబంధమైనటువంటి ఇచ్చలు నెరవేర్చే వాళ్ళే ముళ్ళ పొద కింద ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అపవాది సంబంధి కింద మెదులుకునే వాళ్ళు శరీర కోరికలకు మీకు తెలియదేం కాదుగా. ఏముంటాయి శరీర కోరికలు? రకరకాలు ఉన్నాయి. శరీర కోరికలు, శరీరేచ్ఛలు, జారత్వం, వ్యభిచారం, దొంగతనం, ఇంకేమున్నాయి? హత్యలు, మానభంగాలు, ఇంకా ఇంకేమున్నాయి? ఏం తెలీదు మీకు? అబద్ధాలు, దొంగతనాలు. నిజంగా అబద్ధాలు అనేది చాలా భయంకరమైనది. అబద్ధమేలే అనుకుంటాం, కానీ అబద్ధాలు ఆడేవారంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంట. కేవలం అబద్ధమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అవునా కదా? కేవలం అబద్ధమే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటారక. మరి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం రోజుకి మనం? చాలా అబద్ధాలు ఆడుతున్నాం మనం, భయంకరమైన అబద్ధాలు. ఇక లోక సంబంధమైన ఇంకోటి ఉంది. నువ్వు మంచి ప్రార్థన పరురాలివి, మంచి భక్తి పరురాలివి, రోజుకి 4 గంటల వాక్యం చదువుతావు, దేవుడంటే చాలా ఇష్టం నీకు, దేవుడంటే ప్రేమ, అమితమైన ప్రేమ, దేవుడంటే భక్తి. ఇక దేవుడు తప్ప ఇక నీ జీవితంలో నీకెవరు లేరు అని అంతగా నువ్వు దేవుని పట్ల అంత విశ్వాసంగా ఉంటావు, అంత నమ్మకంగా ఉంటావు. కానీ దేవుని సన్నిధికి లేటుగా వస్తే ఆ ఒక్క లేటుని బట్టి నువ్వు రాజ్యాన్ని కోల్పోతావు. హల్లెలూయా. నువ్వు కలలో చూస్తావు, దర్శనాలు చూస్తావు, వాక్యాన్ని గంటల తరబడి చదువుతావు, వేకువజాము లేచి ప్రార్థన చేస్తావు, అన్ని చేస్తావు. కానీ దేవునికి నువ్వు లేటుగా వచ్చావనుకో, క్రమశిక్షణ లేని భక్తి దేవుడు సహించడు అసలు. మోషే 40 సంవత్సరాలంట, 40 దినాల్లో పోవాల్సినటువంటి కానాను దేశానికి 40 సంవత్సరాలు పట్టిందంట వాళ్ళు వెళ్ళటానికి. ఎందుకంటే వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ అహంకారాన్ని బట్టి. ఎవరు? ఇశ్రాయేలుల అహంకారాన్ని బట్టి. అంత అహంకారంగా, అంత అవిధేయతగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఆయన గనక తీసుకొని వచ్చాడు. కానీ ఈ రోజుల్లో అయితే అసలు అది అసంభవం. ఆయన మాత్రమే అక్కడికి ఆడదాకా తీసుకొచ్చాడు, కానీ ఇక ఎవడి వల్ల కూడా కాదు. అంత బాధపడి ఎంతో మంది గూడు పుటాలు వేసుకున్నారంట మోషే మీద. కోరాహు, అభిరామ్ కోరాహులు
ఎంతో గూడుపుట వేసుకొని మోషే మీద పెత్తనం చేయాలనుకున్నారు. మోషేకైనా దేవుడు మాకు లేడా అనుకున్నారు. మేము యాజకులం కదా, మాకు యాజక ధర్మం తెలుసు, వాక్యం ఎలా చెప్పాలో తెలుసు, పాట ఎలా పాడాలో తెలుసు, ఆరాధన ఎలా చేయాలో తెలుసు, ఆయనకైనా తెలిసింది అనుకున్నారు. ఏం జరిగింది తెలుసా? భూమి నెర్రల విడిచంట నెర్రలో పడ్డారంట. మింగేసిందంట ఆవుదన, ఒత్తేసింది ఆవుదన. నా ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు వచ్చి, ఎన్నో బాధలు వచ్చి, 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని బిడల కొరకు ప్రయాసపడినటువంటి మోషే ద్రోహులారా అన్నందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, ఇక నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దాన దేశాన్ని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడే ఆగిపో అన్నాడు మోషేని. ఏ మాట కోసం? ద్రోహులారా అన్న మాట కోసం వాగ్దాన దేశాన్ని కోల్పోయాడు. ఇక అట్లాంటి ద్రోహులారా, అన్ని పనికిమాలిన వాళ్ళారా, నీచులారా, దుర్మార్గులారా, పాపిష్టులారా, చండాళ్ళారా, ఇంక ఎన్ని మనం అన్ని తిట్టుంటామో. హల్లెలూయా. మీరేం పౌడర్ పూసుకోవాల్సిన పని లేదు, కమ్మన పౌడరు. చివరికి ఎవరు తీసుకెళ్లారంటే యెహోషువ చేత నడిపించుకున్నాడు దేవుడు. ఒక్క మాట అంటే తన ప్రజల ముందు తన మహిమను కనపరచలేదు. తన ప్రజలను ద్రోహులారన్నందుకు మోషేని కానాని దేశానికి వెళ్ళలేదు. కానీ ఈరోజు మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎంత క్రమశిక్షణ లేని భక్తి చేస్తున్నాం. నీకు దర్శనాలు వస్తాయి. ఒక దైవజనుడు చెప్తే ఎన్నా ఈ మాట, ఒక్క 2 గంటల సేపు 3 గంటల సేపు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సరిగా కూర్చోలేకపోతే యుగయుగాలు ఆ పరలోక పట్టణం నువ్వు ఎలా ఉండగలవు అన్నాడు. 6 దినాలు కష్టపడి 7వ దినాన దేవుడు విశ్రమించమన్నాడు. ఆ 7వ దినాన నువ్వు ప్రతి ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ సన్నిధిలో ఉండవలసిన నీవు ఒక్క 3 గంటలు ప్రభు సన్నిధిలో నువ్వు కూర్చోలేకపోతే, ఒక్క 2 గంటలు, ఒక 2.5 గంట మహా అయితే నువ్వు 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోపోతే నిజంగా పరలోక పట్టణంలో నువ్వు యుగయుగాలంట నిత్యం ఆయన స్తుతించాలంట, నిత్యం ఆయన గణపరచాలంట, నిత్యం ఆయన మహింపరచాలంట. నువ్వు ఎక్కడే కూర్చోలేకపోతే ఆడ నువ్వు ఎలాగా కూర్చోగలవని హైదరాబాదు దైవజనుడు జెర్మియా గారు ఆ మాట అంటే నేనన్నా. నాకు అప్పుడు ఫీజులు ఎగిరిపోయినాయి. వామ్మో, దీంట్లో కూడా ఎంత మర్మం ఉందా అనుకున్నాను నేను. అప్పుడు దాకా నేను అంత ఆలోచన చేయలే. అంటే దానివల్ల కూడా పరలోక రాజ్యం కోల్పోతారని చెప్పాడు ఆయన. నువ్వు దినదినము ప్రతిరోజు 3 రోజులు 4 రోజులు 10 రోజులు నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తున్నావు, దర్శనాలు ఉంటున్నావు, దేవుడు నీకు దర్శనం ఇస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నావు, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావు, అన్ని విషయాలను పర్ఫెక్ట్, నువ్వు ఫిట్. కానీ ఒక విషయంలో నువ్వు కోల్పోతున్నావు. దైవ సన్నిధికి రావడానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? లేటుగా రావడం వలన నువ్వు ఆ రాజ్యాన్ని కోల్పోతావు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ శరీర కోరికలను శరీరీచ్ఛలను జయించిన వాడువైతే నువ్వు ముళ్ళ పొదలో నువ్వు విశ్రమించవు. 2వ పదం చూద్దాం. రెండవ నీడ, సొర చెట్టు నీడ. తెలుసా మీకు? సొర చెట్టు నీడ. యోనా ఏ నీడలో ఉన్నాడు? సొర చెట్టు నీడలో ఉన్నాడు. ఈ సొర చెట్టు నీడకు సాదృశ్యం ఏంటంటే తాత్కాలికమైన నీడ. శారీరక బాంధవ్యాలు,
బంధుమిత్రులు, స్నేహితులు, బంధువులు కష్టం వస్తే చూసేందుకు, పలకరించేందుకు ఎవరు రారు. ఇదేందంట? తాత్కాలికమైనటువంటి నీడ. ఇది ఊరికినే వాడిపోయింది. హల్లెలూయా. ఈ నీడ వాడిపోయి దూరకనే. అంటే నువ్వు అనుకుంటున్నావు చూడు నీ బంధువులు, నువ్వు అనుకుంటున్నావు చూడు నీ స్నేహితులు, నువ్వు అనుకుంటున్నావు చూడు నీ అన్నదమ్ములు, వాళ్ళంట తాత్కాలికమైన వాళ్ళంట. ఆ నీడలో నువ్వు ఎన్నాళ్ళు విశ్రమించినా తాత్కాలికమే, వాడిపోయిద్ది. నీ దగ్గర డబ్బులు ఉన్నంత సేపే అక్క, మా అక్క, మా అన్న, మా తమ్ముడు, మా పిన్ని తాత్కాలికమే. నువ్వు ఆ చెట్టు నీడ కూడా ఉన్నావు అనుకో, నువ్వు ఫలితమేమి ఉండదు. నేను విస్తరించి మాట్లాడొచ్చు కానీ టైం అయిపోయింది, అందుకని సింపుల్గా చెప్పేస్తా. మూడవదిగా బదిరీ వృక్షము నీడ. ఈ బదిరీ వృక్షం కింద ఎవరున్నారు? హల్లెలూయా. ఏలియా ఉన్నాడు. 450 మంది బయల ప్రవక్తలను సవాలు చేసి, యెజెబెలుతో సవాలు చేసి గెలిచినటువంటి ఏలియా రోషంతో అబద్ధ ప్రవక్తలను గెలిచిన ఏలియా యెజెబెలు బెదిరింపు కంట ఏడదాక్కున్నాడు? బదిరీ వృక్షము కిందకి వెళ్ళిపోయాడు. ఈ నీడ ఏంటంటే నిరుత్సాహమైన నీడ. ఈ నీడ ఏంటంటే భయం అనే నీడ. ఈ నీడ ఏంటంటే పిరికితనం అనే నీడ. ఈ నీడన నువ్వు కూడా, ఈ నీడలో కూడా నువ్వు ఉండలేవు. ఇది నీకు శ్రేయస్కరం కాదు. ముళ్ళ పొద నీడలో నీకు శ్రేయస్కరం కాదు. అదేంటంటే సాతాను నీడ. రెండవదిగా సొర చెట్టు నీడ. అది నీకు క్షేమకరం కాదు, అది తాత్కాలికమైన నీడ. మూడవదిగా బదిరీ వృక్షము నీడ. అది కూడా భయము, 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 పిరికితనం. నీ జీవితం అంతా పిరిగితనం, భయం, ఆందోళన, కలతలు, ఏందో జరిగిపోతుంది. అబ్బో ఏం అర్థం కావట్లేదు, మైండ్ పోతుంది. చచ్చిపోదామా? చత్య నరకం. బతుకుదామా? బాధలు. ఎటు చావాలరా నాయన, అసలు ఎందుకు పుట్టావరా బాబా అనిపించలేదాక? నాకైతే అనిపించింది, మీకు అనిపించింది లేదు తెలియదు కానీ నాకైతే అనిపించింది. ఈ చావద్దేమొద్దు, ఈ చావద్దేమొద్దు, కమ్మ తీసుకొని ఆయన నరకానికి మాత్రం తీసుకెళ్ళొద్దు, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది ఈ వృక్షం అనేది పిరికితనం, భయం కాదు. 4వది ఉంది చూడండి, జల్దరు వృక్షపు నీడ. హల్లెలూయా. ఈ నీడ ఏంటంటే పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఈ మాట చదువుకొని 4వది ముగిచ్చేసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. ఈ నీడ అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండునో మనుషులలో, పురుషులలో నా ప్రియుడట్లున్నాడు, ఆనందభరితుడనై నేను అతడి నీడన కూర్చుంటిని. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షపు నీడంట. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభువుకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ జల్దరు వృక్షం అనేది యేసు ప్రభువుకు సాదృశ్యం. ఈ నీడలో గనక నువ్వు ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా, ఈ నీడలోకి నువ్వు రాగలిగితే, ఈ నీడలో నీకేముంటుందో తెలుసా? ఆనందం. ఈ నీడలో నీకు ఆశీర్వాదం, ఈ నీడలో నీకు సమృద్ధి. ఈ 3 నీడల్లో కావాలా, లేదా ఈ 4వ నీడలోకి వస్తావా? నువ్వే తేల్చుకో. నీకు ఏ నీడ కావాలి? సొర చెట్టు నీడలో ఉంటే నీకు తాత్కాలికమైన బంధువుల మీద ఆశ్రయించి, బంధువులతో వాళ్లే నాకు దిక్కు, వాళ్లే నాకు ఆధారం అని నువ్వు వాళ్ళతో వెళ్ళిపోయావా? దేవుణ్ణి కాదని వాళ్ళతో వెళ్ళిపోయావు అనుకో, అది తాత్కాలికమే. నీ జీవితంలో మనశ్శాంతి కోల్పోతావు. బదిరీ వృక్షం కింద ఉన్నావా? నీకు భయం,
పిరికితనం, ఆందోళన, దిగులు, వేదన, నీ జీవితంలో ఆందోళన కలిగినప్పుడు నువ్వు ఆ వృక్షము కింద ఉన్నావనుకో, నీ జీవితంలో అది కూడా శ్రేయస్కరం కాదు. ముళ్ళ పొద శ్రేయస్కరం కాదు, సొరచెట్టు శ్రేయస్కరం కాదు, బదిరీ వృక్షముకు శ్రేయస్కరం కాదు, జల్దరి వృక్షము కిందకి రా నువ్వు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు యేసు ప్రభు నీడకు వచ్చేసేయ్. యేసు ప్రభు నీడలో నీకు ఇంకా దిగులు ఉండదు. యేసు ప్రభు నీడలో నీకు ఇంకా పిరిగితనం ఉండదు. యేసు ప్రభు నీడలో నీకు భయం ఉండదు. యేసు ప్రభు నీడలో నీకు ఎప్పుడు ఇంకా ఆనందం. యేసు ప్రభు నీడలో నీకు సమృద్ధి. యేసు ప్రభు నీడలో నీకు సమాధానం. ఈ అంత్యదిన కాలంలో అపాయకరమైన సమయాలలో నువ్వు దేవుని నీడలోకి వచ్చేసేయి. నీ దేవుడి నీడలో తప్ప నీకు ఎక్కడ కూడా, నువ్వు ఏ ప్రాంతానికైనా వెళ్ళు, నువ్వు ప్రపంచం అంతా తిరిగిరా, నీకు సమాధానం ఉంటుందేమో అడుగు. నువ్వు ప్రపంచం అంతా తిరుగు, నువ్వు గుళ్ళు గోపురాలు నువ్వు 100 టెంకాయలు కొట్టిరా, నీకు సమాధానం వచ్చిందని చెప్పు. నీకు సమాధానం రావాలంటే యేసు ప్రభు నీడలోని జల్దరి వృక్షము, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు సుందరుడా, ఆయన నీడను మనం విశ్రమించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న మాట జ్ఞాపకం చేసుకోండి. అందరూ మోకరించండి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అడవి వృక్షములలో జల్దరి వృక్షము, ఆయన నీడలో గనక ఉంటేనే నీ కుటుంబం ఆశీర్వదించబడింది. ఆయన నీడలో ఉంటేనే నీ భర్త శ్రేయస్కరంగా ఉంటాడు. ఆయన నీడలో ఉంటేనే నీ పిల్లలు శ్రేయస్కరంగా ఉంటారు. ఆయన నీడలో ఉంటేనే నీ భార్య శ్రేయస్కరంగా ఉంటుంది. నీ జీవితంలో సమృద్ధిని కోల్పోయావేమో, యేసయ్య నీడకు వచ్చేసి నీ జీవితంలో సర్వం కోల్పోయి అవమానాల పరిస్థితులు, అవమానాల వేదనలు, కడగండ్ల చేత నీ చేతి నీడలో నన్ను చెక్కుకో నాయనా, నీ నీడలోకి నన్ను తీసుకోరా ప్రభువా. నీ నీడలోకి వద్దామనుకుంటే అపవాది ఎన్ని విధాలుగా శత ప్రయత్నాలు చేస్తున్నా కానీ నాయన రానివ్వట్లేదయ్యా. నీ హస్తము చాపి నీ రెక్కల నీడలో తీసుకొని రా నాయనా. నీ ఆశ్రయము అయ్యా, నీ కింద నేను ఆశ్రయము ఉండటానికి సహాయం చేయయ్యా. నా జీవితంలో ఎన్నో కోల్పోయాను ప్రభువా. సాతాను చెరలో ఉన్నాయా, సాతాను నీడలో ఉండి శరీర కోరికల చేత, అపవాది బంధకాల చేత చిక్కబడిపోయి ఉన్నాను ప్రభువా. నన్ను విడిపించయ్యా, ఆ ముళ్ళ పొదల నుంచి దేవా నన్ను విడిపించయ్యా. తాత్కాలికమైనటువంటి సొరచెట్టు నీడలో యోనా సొరచెట్టు నీడకు వచ్చాడు. అది తాత్కాలికమే. సొరచెట్టు నీడకు వచ్చినప్పుడు ఆ సొరచెట్టు నీడలో ఉన్నంత కాలం, ఉన్నంతసేపు సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడైతే సొరచెట్టు ఎండిపోయిందో తనకు విసుగు కలిగింది, తనకు బాధ కలిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సొరచెట్టు నీడలో ఉన్నావేమో పరిశీలించుకో. సొరచెట్టు నీడలోకి వద్దు. నువ్వు బదిరీ వృక్షము కింద 450 మంది బయలు ప్రవక్తలను చంపగలిగిన వీరుడు, ధీరుడు, సూర్యుడు, తన ప్రార్థన చేత హతము చేయబడినటువంటి రోషం కలిగినటువంటి దైవజనుడు యెజబేలు చేత, యెజబేలు ఒక్క మాట చెప్తే చంపుతానని ప్రయత్నం చేస్తే పారిపోయి బదిరీ వృక్షం కింద కూర్చున్నాడు. భయపడిపోయాడు ఏలియా. పిరిగితనం ఆవరించింది, నిరుత్సాహం ఆవరించింది. అయ్యా, నా జీవితంలో పిరిగితనం ఉందయ్యా. నా జీవితంలో భయం వెంటాడుతుంది నాయన. నా జీవితంలో ఏది కోల్పోతున్నానో నాకే అర్థం కావట్లేదు నాయన. ఎందుకయ్యా నా జీవితం ఇలా అయిపోతుంది? భయంగా ఉంది నాయన. ప్రతిరోజు భయంతో బ్రతుకుతున్నానయ్యా. ప్రతిరోజు అవమానంతో బ్రతుకుతున్నానయ్యా. ఏందయ్యా నా జీవితం? నా వల్ల తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు నాయన.
నా వల్ల నా స్నేహితులకు సంతోషం లేదు, నా వల్ల నా బంధువులకు సంతోషం లేదు, నా వల్ల అత్తమామలకు సంతోషం లేదు. నా బ్రతుకు ఏంది ప్రభువా? నా బ్రతుకు ఏంది? నా బ్రతుకు, నా జీవితం ఏది? ఇలా అయిపోవటానికి గల కారణం ఏందని అని ప్రభు పాదాలు పట్టుకో. నువ్వు జల్దరి వృక్షము కిందకి రా. కల్వరి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీడకు వచ్చేసి, యేసయ్య నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టేసాడు. మనుషులందరూ అంటారు, నీ కోసం నా ప్రాణం ఇస్తానని భర్త అంటాడు, నీ కోసం నా ప్రాణం ఇస్తానని భార్య అంటుంది, నీ కోసం నా ప్రాణం ఇస్తానని పిల్లలు అంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎవ్వరూ నీ కోసం ప్రాణం పెట్టరు. నువ్వు అమితంగా ప్రేమించి నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టడు, నువ్వు అమితంగా ప్రేమించి నీ భార్య నీ కొరకు ప్రాణం పెట్టదు. గర్భములో పెండముగా రూపింపబడినప్పుడే వాళ్ళని, గర్భములో ఉన్నప్పుడు మోసేవు, వాళ్ళని ప్రసవం అయిన తర్వాత వారిని కని పెంచి మంచి ప్రయోజకులు చేసిన తర్వాత కూడా వారు నీ కొరకు ప్రాణం పెట్టరు. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టు, తన రక్తాన్ని చిందించి, తలలో ముళ్ళ కిరీటం, 2 చేతులు 2 మేకులు, 2 కాళ్ళలో మేకులు, శరీరం అంతా సాలసాలుగా దున్నబడింది, రక్తం ఏరులై పారుతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ వైపే ధ్యానంగా చూస్తావా? తల్లి భయపడమాకు, తల్లి నిరుత్సాహపడమాకు. నేను నీకున్నానుగా, నీకు తోడున్నానుగా, నా నీడకు వచ్చేసి. నీ జీవితంలో ఎన్నో కోల్పోయేవేమో, సర్వస్వం కోల్పోయినా అవన్నీ తిరిగి ఇవ్వగల దేవుడు సమర్థుడు. కోల్పోయినవన్నీ నీకు నీ ముందు నిలబెట్టే శక్తి కలిగిన దేవుడు మన ఆశ్రయతలకు. ఆయన జ్యోతిర్మయుడు. కన్నీటి మధ్యలో ఉన్నవేమో, కష్టాల కడగండ్ల చేత, రోదన చేత రోదన వేస్తూ, రాత్రి అంతా నిద్ర పట్టక ఆలోచన చేస్తూ, పిల్లలు ఏమైపోతారు, భర్త ఏమైపోతారు, భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతుంది, నా జీవితం ఏమైపోతుంది, నా బ్రతుకేందో నాకే అర్థం కావట్లేదయ్యా. ప్రతిరోజు ఏడుపు తప్ప నా జీవితంలో ఏమి లేదు, కన్నీరు తప్ప ఏమి లేదయ్యా. నా కన్నీరు తొడవా, ఒక్కసారి నా వైపు చూడవా నాయన. అందరికి ఎక్కువైనా నీకు కూడా ఎక్కువైనట్టయ్యా. నువ్వు నన్ను గనక విడిచిపెడితే నేనేమైపోతుంది ప్రభువా? నీ రెక్కల కిందకు వస్తానయ్యా, నీ నీడలోకి వస్తాను. కోల్పోయిన సమాధానం ఏనాయనా, కోల్పోయిన నెమ్మది అయ్యా, కోల్పోయిన ప్రార్థనా జీవితం, గంటల తరబడి ప్రార్థించానయ్యా గతంలో, ఆ ప్రార్థన ఇటుపోయింది. గంటల తరబడి వాక్యం చదివేవా, ఏమైపోయిందో తెలియదు. ఎంతో మంది రక్షించాను. ఈ రోజున ఎవరికైనా సువార్త చెప్తా ఉంటే నా మనసు ఎందుకు ముందుకు రావడం లేదు. ఎంతో కన్నీటి ప్రార్థన చేసేవాడిని, కన్నీటి ప్రార్థన ఏమైపోయిందో తెలియదు. భార్య భర్తలు సంతోషంగా ఉన్నాము, ఈ రోజున విచ్ఛిన్నం అయిపోయింది. పిల్లకు పిల్ల, తల్లికి తల్లి, తండ్రికి తండ్రి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాయన, ఏం చేయాలో నాకు పాలు పొందట్లేదయ్యా. అది నువ్వు గనక యేసయ్య నీడకు నువ్వు రాగలిగితే, జల్దరి వృక్షపు నీడకు నువ్వు రాగలిగితే, నువ్వు ఆయన గనక ఆశ్రయిస్తే, నువ్వేది కోల్పోయావో సర్వశక్తి గల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని కోల్పోయావు, కానీ నువ్వు క్రీస్తును మాత్రం కోల్పోయావు. నువ్వు క్రీస్తును కోల్పోయావా? నువ్వు బ్రతికినా శవంతో సమానం. పరలోకపు తండ్రి నాకు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. క్రమశిక్షణ లేకుండా భక్తి చేస్తే దేవుడు మెచ్చడు. ఇంతవరకు వారి యొక్క ఉపవాస కూడిక మహిమకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మహిమ పొందిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వాక్య పరిచయం తన రాష్ట్రం నిలబెట్టుకొని చేరుకుడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడి పరిశుద్ధపరిచి జల్దరు వృక్షపు నీడ కింద, అనగా యేసు ప్రభు నీడ కింద, పరిశుద్ధుని నీడ కింద ఆశ్రయమయ్యి మనందరము ఆయన నీడలోకి వచ్చినట్లు కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మన మధ్య సహోదరుడు ప్రార్థన చేస్తాడు. అందరూ మీరు పరిశీలించుకోండి. నువ్వు ఏ విషయంలో దేవునికి దుఃఖకరంగా ఉన్నావేమో, భయముతో, నిరుత్సాహంతో, పిరిగితనంతో, అపవాది చెరలో బంధుమిత్రులను ఆశ్రయించి స్తోత్రములు తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసయ్యా, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ శుక్రవారం దినాన ప్రభువా ఈ అనాది సంకల్పం మా పట్ల నెరవేర్చి నీ సన్నిధిలో సమకూర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నీ పిల్లలైన వారితోటి మీరు ముచ్చటిచ్చి ఉండగా ప్రభువా, మీరు చెప్పబడిన, మీరు మాతో మాట్లాడిన ఈ మాటలో ప్రతి ఒక్క హృదయమందు నాయన నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ముళ్ళ చెట్టుని పాపముగా ఎంచారు, సొర చెట్టుని స్వల్పకాలంగా ఎంచారు, బదిరీ వృక్షాన్ని ప్రభువా నిరుత్సాహంతో ఎంచారు, కానీ జల్దరి వృక్షాన్ని అయితే మీతో పోల్చుకున్నారు తండ్రి. ఆ జల్దరి వృక్షపు నీడలో మేమందరం చల్లగలగా నీ కనుచూపు పరిధిలో నివసించినట్లు, నీ ఆశ్రయం కింద మేమందరం ఉన్నట్లు, నీ హస్తపు నీడలో మేమందరం దాచబడినట్లు కృప చూపించి ప్రభువా. నాయన, నిరుత్సాహంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు పైకి లేవనెత్తండి, ఈ వాక్యం చేత బలపరచండి తండ్రి. ప్రభువా, బంధుమిత్రులు, స్నేహితులు ఆశ్రయం అనుకొని వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని నీకు దూరం అయిపోతున్నారు తండ్రి. వారి చేతిలో మోసపోతామని మీరు తెలియజేశారు ప్రభువా. పాపంలో జీవించేవారు తండ్రి నీ రాజ్యానికి వారసులు కాదని మీరు తెలియజేశారు ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు హృదయంలో నా తండ్రి నాయన మీరు అనుక్షణం గుర్తు చేయండి. నీ రాకడ పర్యంతరానికి మేమందరం సిద్ధపడినట్టు ఆయన మా జీవితాలు మార్చుకొని, మా ప్రవర్తన మార్చుకొని ఆ తండ్రి నిజమైన భక్తిని కలిగి రానున్న రోజుల్లో నీ సాక్షులుగా బతకడానికి కృప చూపించమని ఈ దాసుని ఇంకా బలపరిచి ఈ ఆత్మాభిషేకంతో నింపి మీరే మాట్లాడమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మని యొక్క అన్నినమైన సహవాసం మనకును సకల పరిశుద్ధులకును జల్దరి వృక్షపు నీడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ సదా తోడైన నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.